హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పరిశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బిల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్ అని మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు అంటే ఇది ఒక యూజర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మనలో చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాలో అడిగారు, అన్న మా రేషన్ కార్డు నెంబర్ ఎలా తెలుసుకోవాలని. బట్ ఇక్కడ అయితే గుర్తుపెట్టుకోండి, ఆ రేషన్ కార్డు యొక్క మెయిన్ పేరైతే వ్యక్తి పేరు అయితే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఐ మీన్ మెయిన్ వ్యక్తి పేరు ఏదైతే రిజిస్టర్ అయింది కదా రేషన్ కార్డు, ఆ వ్యక్తి పేరు తెలిస్తే చాలు, మిగతా అన్ని తెలుసుకోవచ్చు ఈజీగానే. సో అది పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఇప్పుడు దాని గురించి వాళ్ళు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. మీరు గూగుల్లో ఈపీడిఎస్ తెలంగాణ అని కొట్టండి. ఈపీడిఎస్ తెలంగాణ టైం కొట్టగానే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు ఇలా వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఉన్న తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు రిపోర్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఉంటాయి, వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్స్ అని, అండ్ ఎఫ్ఈ షాప్ డీటెయిల్స్ రిపోర్ట్ అని, సో మంత్లీ కీ రిజిస్ట్రేషన్ అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎఫ్పి షాప్ డీటెయిల్స్ రిపోర్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇక్కడ ఏంటంటే మీ డిస్టిక్ ఫస్ట్ తెలవాలి. ఎందుకంటే ఈ ఎఫ్పి షాప్లో అంటే మీ విలేజ్లో ఉండే షాప్ ఉంటుంది కదా, షాప్ నెంబర్ ఖచ్చితంగా తెలవాలి. ఆ షాప్ నెంబర్ తెలిస్తే మనం ఎంత చేయగలం. సో ఇక్కడ మీది ఏదైతే డిస్టిక్ ఉంటుందో ఆ డిస్టిక్ని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ ఏదైతే ఆఫీస్ ఉంటే మీ ఒక డిస్టిక్ ఎంచుకుంటాను. ఇక్కడ ఉండే ఆఫీస్ అంటే మీ మండలం ఉంటుంది కదా, మండలంలో ఒకటి ఎంచుకోండి. దాని తర్వాత మీ ఎఫ్ఈ షాప్ స్టేటస్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అయితే ఆల్ అయితే ఆల్ మీద క్లిక్ చేయండి. షాప్ టైప్ కూడా ఆల్ మీద క్లిక్ చేయండి, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇప్పుడు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద చేసిందంటే మీ మండలంలో ఏదైతే ఫుడ్ షాప్స్ ఉంటాయి కదంటే రేషన్ షాప్స్, ఆ రేషన్ షాప్లలో మీ విలేజ్ సంబంధించిన రేషన్ షాప్ అయితే ఉంటుంది. ఆ రేషన్ సంబంధించి ఒక షాప్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ షాప్ నెంబర్ అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో సేవ్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ రేషన్ కార్డు రిపోర్ట్స్ ఉంది కదా, ఈ రేషన్ కార్డు రిపోర్ట్స్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉండే ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గమనించండి, ఇక్కడ మళ్ళీ మీకు ఏంటంటే అన్ని చాలా కనిపిస్తాయి మీ డిస్ట్రిక్ట్స్లో అన్ని. సో మీ ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో మళ్ళీ మీ డిస్ట్రిక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మండలం పేరు అయితే క్లిక్ చేయండి. మండలం మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు షాప్ నెంబర్ అని చెప్పాను కదా, షాప్ నెంబర్ మీద అయితే నెంబర్ ఉంటుంది, ఆ షాప్ నెంబర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీకు మొత్తం మీ విలేజ్లో ఎవరైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళ పేర్లన్నీ అయితే వచ్చాయి, ఇక్కడ గమనించండి. సో ఇప్పుడు మీకు మీ పేరు ఎందుకు ఎతకాలంటే కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి మీరు ఏదైనా కంట్రోల్ ఎఫ్ అయితే క్లిక్ చేయండి. అంటే మీరు ఒకవేళ మీ మొబైల్లో కాకుండా సిస్టమ్లో టైప్ చేసిన కంట్రోల్ ఎఫ్ డైరెక్ట్ క్లిక్ చేసి కంట్రోల్ ప్లస్ ఎఫ్ మీద క్లిక్ చేసిందంటే మీకు సర్చ్ లాగా ఒకటి పైన వస్తుంది. దాని మీద మీ పేరు, ఇంటి పేరు అయితే నమోదు చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇట్లా నమోదు చేయగానే మీ ఇంటి పేరు సంబంధించి మీ ఇంటి పేరుకి సంబంధించిన పేరు అయితే కనిపిస్తుంది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుని మీ పేరు మీద ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది, లేదంటే మాత్రం పాసిబుల్ కాదు. సో ఇందులో చాలా ఉన్నాయి, మీ స్టేట్కి సంబంధించిందా, మళ్ళీ అందులో మీకు గ్యాస్ సిలిండర్ ఉందా లేదా, మీకు సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఇట్లా ఏంటంటే మీ రేషన్ కార్డ్ నెంబర్, కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో కాకపోతే ఫ్యూచర్లో ఏంటంటే మనం ఈ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిదీ అవసరం, రేషన్ కార్డుతో లింక్ అయి ఉన్న ప్రతిదీ అవసరం కాబట్టి ఖచ్చితంగా అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇలా మీరు ఏంటంటే మీ రేషన్ కార్డు నెంబర్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇవాళ ఇది మీకు చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. ఇది తెలంగాణలో మాత్రమే పాసిబుల్ అవుతుంది.